హలో గైస్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈరోజు వచ్చే టాపిక్ హౌ టు ప్రింట్ ఇండెక్స్ వాల్యూ ఫర్ టార్గెటెడ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ దెన్ రిటర్న్ -1. ఫస్ట్ మనం యూజింగ్ మెథడ్స్ అనగానే మనం ఒక మెథడ్ రాసుకోవాలి. పబ్లిక్ ఇప్పుడు వాయిడ్ యొక్క రిటర్న్ టైప్ యొక్క మెథడ్ రాస్తున్నా. మెథడ్ నేమ్ మీరు ఏమని తీసుకోండి. నేను అరే టార్గెట్ అని తీసుకుంటున్నా. సో ఏం టార్గెట్ చేయాలి? ఇంట్ టార్గెట్. సో ఇంట్ టార్గెట్ అని ఎందుకు తీసుకున్నానంటే మనం ఏదైనా వాల్యూ ఇస్తే అరేలో ఉన్న నంబర్ ఫైండ్ అవుట్ చేస్తుందో లేదో ఇప్పుడు చూసుకోవాలి. సో అందుకే మనం ఇక్కడ లోపల ఉన్న పారామీటర్స్ తీసుకున్నాం. ఇప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవాలి? ఇప్పుడు ఒక అరే ఉండాలి కదా, నమ్స్. అరే యొక్క పేరు ఒకటి నమ్స్ అని తీసుకున్నా. సో అరేలో ఎలిమెంట్ తీసుకుంటా 1, సో 7 ఎలిమెంట్ తీసుకున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఫర్ లూప్ వాడాలి. ఫర్ లూప్ ఇంట్ ఐ ఈక్వల్ టు అరే ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. నెక్స్ట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది? అరే లెంత్ వరకు. అంటే అరే ఏంటి? నమ్స్ డాట్ లెంత్. ఓకే, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ ఫర్ లూప్ రాసినాం. ఇదంతా ఓకే, చాలా బాగుంది. ఆ టార్గెట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇఫ్ టార్గెట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. ఓకేనా ఈ కండిషన్? ఓకే, అలా టార్గెట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ మనం అవుట్పుట్లో ఏం ప్రింట్ చేసుకుందాం? ఎలిమెంట్ లేకపోతే -1 అనేది అది మనకు ప్రింట్ చేసి చూపెట్టమని చెప్పారు. సో ఎలిమెంట్ లేకపోతే మనం ఇక్కడ ఎలిమెంట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ ఎలిమెంట్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఇంట్ ఎలిమెంట్ ఈక్వల్ టు -1 అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ టార్గెట్ ఎలిమెంట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ 0 వచ్చేసి మనకి 1, నమ్స్ ఆఫ్ 2 వచ్చేసి మనకు 3 వస్తుంది, నమ్స్ ఆఫ్ 1 వచ్చేసి 2 వస్తుంది. ఇప్పుడు టార్గెట్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది అనుకో ఒక అరేలో, అప్పుడు ఏం కావాలి మనకు? దాని యొక్క ఇండెక్స్ కావాలి. ఇప్పుడు ఇండెక్స్ మనం ఇక్కడ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? ఐ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ నమ్స్ డాట్ లెంత్. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యే ఉండాలి, ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసి మనం ఐలో స్టోర్ చేసుకున్నామని. ఇప్పుడు ఇంట్ ఎలిమెంట్ ఈక్వల్ -1. ఇప్పుడు ఒకవేళ మనకి ఏం లేకపోతే -1 అనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడు అరేలో ఒకవేళ మనకు ఆ టార్గెటెడ్ ఎలిమెంట్ మనకు ఫౌండ్ అయింది అనుకో, ఇప్పుడు టార్గెట్ ఎలిమెంట్ ఏం రావాలి మనకి? దాని ఇండెక్స్ ఒకటి రావాలి. సో ఇక్కడ ఎలిమెంట్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ ఇండెక్స్ ఈక్వల్ టు -1 ఇండెక్స్ అంటే అరే అక్కడ ఏం లేనట్టు. అరే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అరే ఎప్పుడైనా -1 ఉంది అనుకో, అక్కడ అరే అనేది లేనట్టు. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్ లేకపోతే -1 అని రిటర్న్ చేయమన్నాం. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఐ అని. ఇప్పుడు ఎలిమెంట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసింది అనుకో, దాని యొక్క ఇండెక్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఐ. నెక్స్ట్ మనము ఫర్ లూప్ బయట ఏం రాసుకుందాం? సిస్టమ్ డాట్ ఇక్కడ ఎలిమెంట్ ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ రాసుకుందాం టార్గెటెడ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్. టార్గెటెడ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్. ఓకే, సో ఇది ఇప్పుడు మనం కాల్ చేయాలి. ఇది ఇప్పుడు మెయిన్ మెథడ్ ఎట్లా కాల్ చేస్తాం? దీని క్లాస్ నేమ్ వచ్చేసింది అరే ప్రోగ్రామ్. ఇప్పుడు క్లాస్ నేమ్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. అరే ప్రోగ్రామ్ ఏఆర్ అని తీసుకుంటాం రిఫరెన్స్. ఈక్వల్ టు ఇక్కడ న్యూ కీవర్డ్, మళ్ళీ నెక్స్ట్ అరే ప్రోగ్రామ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏఆర్ డాట్ తోని కాల్ చేయండి. ఏఆర్ డాట్ ఇక్కడ ఏంది? టార్గెటెడ్ ఎలిమెంట్. ఇది తీసుకోండి, ఏఆర్ డాట్ కంట్రోల్ టార్గెటెడ్ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, టార్గెటెడ్ ఎలిమెంట్ ఏం టార్గెట్ చేద్దాం?
1 టార్గెట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 1 టార్గెట్ చేసినాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అవుట్పుట్ అనేది ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ అంట. ఇన్సర్ట్ సెమికాలన్ టు కంప్లీట్ ద స్టేట్మెంట్. ఇక్కడ 11th లైన్లో 15th లైన్లో. ఓకే, 11th లైన్ ఇక్కడ ఉంది, ఇక్కడ సెమికాలన్. నెక్స్ట్ 15th లైన్ ఎక్కడ ఉంది? 15th లైన్లో సెమికాలన్ ఆల్రెడీ ఉంది మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. అరే టార్గెటెడ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 0. ఇప్పుడు అరే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఓకే 0. ఇప్పుడు ఐ కూడా 0 నుంచి స్టార్ట్ అయింది. సో ఐ అనేది మనకి ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ ని రిఫరెన్స్ చేస్తుంది. ఒకసారి మనం టార్గెట్ ఎలిమెంట్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చి చూద్దాం. ఈ 7 వరకే ఉంది కదా. 10 అని ఇస్తే మనకి ఏం రావాలి ఇప్పుడు? టార్గెటెడ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ -1. -1 అంటే అది అక్కడ ఎగ్జిస్టింగ్ లేనట్టు. ఇప్పుడు మనం ఇది కాకుండా ఇంకొక వేరియబుల్ ఇద్దాం. ఇప్పుడు 7 ఇద్దాం. ఇప్పుడు 7 అని ఉందా లేదా చూద్దాం. టార్గెటెడ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ 6. ఓకే, ఇప్పుడు 0 1 2 3 4 5 6 ఇప్పుడు వచ్చింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.